నమస్తే, నేను మీ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. మేకప్ ఆర్టిస్ట్ కాస్త హీరోయిన్ అయ్యింది. సిల్క్ స్మితగా కుర్రకారుని రెచ్చగొట్టింది. ఓ పెద్ద హీరో గుడ్డి ప్రేమకు బలైపోయింది. సిల్క్ స్మిత అంటే ఈ పేరంటే తెలియని వారుండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారుని ఉర్రూతలూగించిన హీరోయిన్ కమ్ డాన్సర్ సిల్క్ స్మిత సెప్టెంబర్ 23న ఆమె ప్రపంచాన్ని వదిలి ఇన్నాళ్లై ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో తన పేరు వినిపిస్తూనే ఉంటుంది. అసలు సిల్క్ స్మిత ఎవరు? ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది? స్మిత చావుకు గల కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సిల్క్ స్మిత తన కెరీర్ను చాలా మంది కింది స్థాయి నుండి ప్రారంభించి తన కీర్తిని ఆకాశమంత ఎత్తు వరకు తన నటన అందంతో తీసుకువెళ్ళింది. ఆమె కథలు ఎప్పటికీ ప్రజల నోళ్లలో ఉన్నాయి. 1960 డిసెంబర్ 2వ తేదీన చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు సిల్క్ స్మిత. 10 ఏళ్లకే చదువుకు స్వస్తి చెప్పి సిల్క్ స్మిత బాల్యం మొత్తం కష్టాల్లోనే గడిచింది. తను కడు పేదరిక కుటుంబంలో జన్మించింది. ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దాని కారణంగా తాను కేవలం 10 సంవత్సరాల వయసులో చదువును వదిలేయవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సిల్క్ స్మిత పెళ్లి చేసుకుంది. అక్కడ తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటిని వదిలి చెన్నైకి వచ్చింది సిల్క్ స్మిత. ఒకప్పుడు కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన నటీమణుల్లో సిల్క్ స్మిత ఒకరు. స్పెషల్ సాంగ్ కు సిల్క్ స్మిత పెట్టింది పేరు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో 200 సినిమాలకు పైగా నటించి తమిళ ఇండస్ట్రీలో వండి చక్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సినిమాలో ఆమె పేరు సిల్క్. దాంతో స్మిత కాస్త సిల్క్ స్మితగా అయ్యింది. స్మిత ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది. సీతాకోకచిలుక సినిమాలో సిల్క్ స్మిత పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వసంత కోకిల సినిమాలోనూ అద్భుతంగా నటించింది. ఇక ఈ అమ్మడు చేసిన స్పెషల్ సాంగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ముఖ్యంగా బావలుసయ్య సాంగ్ అంటే ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కెరీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్న వేళ స్మిత ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు. డిప్రెషన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అంటారు. అయితే తాజాగా నటి జయమాలిని సిల్క్ స్మిత మరణం గురించి మాట్లాడారు. సిల్క్ లానే జయమాలిని కూడా స్పెషల్ సాంగ్స్, వ్యాంప్ పాత్రలతో మెప్పించారు. సిల్క్ స్మిత క్రేజ్ అప్పట్లో ఏ రేంజ్ లో ఉండేదంటే సిల్క్ సగం కొరికిన యాపిల్ ను వేలం వేస్తే ఒక వ్యక్తి ఏకంగా 25,000కు కొనుక్కున్నాడట. నిజానికి అప్పట్లో 25,000 అంటే మామూలు విషయం కాదు. యాపిల్ కూడా అప్పట్లో ఒక్కటి ₹1, ₹2 మాత్రమే ఉండేది. అలా సిల్క్ స్మితపై ఓ అభిమాని తన అభిమానాన్ని వేలు ఖర్చు పెట్టి చూపించాడు. ఈ ఒక్క సంఘటన చాలదా ఆమె క్రేజ్ ఎంతో చెప్పడానికి? సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద హీరో సినిమాలో జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత కలిసి నటించారు. అప్పుడే ఆయనతో సిల్క్ స్మిత ప్రేమలో పడ్డారట. అతనిని గుడ్డిగా నమ్మి మోసపోయారని జయమాలిని చెప్పింది. అయిన వారు కూడా పక్కన లేకపోవడంతో సిల్క్ స్మిత బలైపోయారని చెప్పుకొచ్చింది జయమాలిని. అలా సెప్టెంబర్ 23, 1996న తన 36 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్గోలు చెప్పారు సిల్క్ స్మిత. ఏదేమైనా అంత క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత చివరికి ఏమీ లేకుండా చనిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కటిక పేదరికం అనుభవిస్తూ అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అందుకే ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్లు తీస్తూనే ఉన్నారు.